చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని ఉంది రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ 2005లో బోన్సాయి చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నాడు. హనుమాన్ చిత్రంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు గద్దర్ సినీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2023 సంవత్సరానికి గాను తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికై అవార్డు సాధించింది. దీంతో రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి బాలనటుడిగా, హీరోగా అవార్డులని అందుకున్న నటుడిగా ఓ స్పెషల్ మైల్ స్టోన్ ని క్రియేట్ చేశారు. తేజ నుంచి రాబోతున్న మిరాయి సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ లభించింది. హనుమాన్ తర్వాత తేజ చేసిన ఈ సూపర్ హీరో చిత్రం ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి రేపుతుంది. బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాల్వికా మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో మాల్వికా స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అపియరెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. రాజాసాబ్ టీజర్ కు మాల్వికా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాల్వికా మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. రాజాసాబ్ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైం సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్మెంట్ గా తాను ఫీల్ అయినట్లు మాల్విక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమూరు గురించి చాలా రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచూ బయట కనిపిస్తున్నారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. అప్పటి నుంచి డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. వ్యక్తిగతంగా వీరిద్దరూ వాటిని ఖండించట్లేదు. ఇలాంటి టైంలో రాజ్ నిడుమూరు భార్య శ్యామిలి షాకింగ్ పోస్టులు చేస్తుంది. తాజాగా మరో పోస్ట్ సంచలనం రేపింది. ఈసారి నమ్మకం అనే దాని మీద పోస్ట్ చేసి అందరినీ డైలమాలో పడేసింది. నమ్మకం అనేది చాలా విలువైనది. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి సంపాదించుకోలేరు అంటూ చెప్పింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రాజ్ సమంతాల రిలేషన్ను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్ చేసిందేమో అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పోస్ట్ చేసింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది అనే పోస్ట్ కూడా చేసింది. మరి ముఖ్యంగా రాజ్ సమంతల డేటింగ్ రూమర్స్ ఎక్కువైనప్పటికీ వీటి నుంచి ఆమె ఎలాంటి పోస్టులు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తుంది. వీరిద్దరి డేటింగ్ పై ఆమె నేరుగా స్పందించట్లేదు. ఒకవేళ నిజం కాకపోతే అవి రూమర్లని కూడా కొట్టిపారట్లేదు. మొత్తానికి ఈ వ్యవహారం మంచి హాట్ టాపిక్గా మారుతోంది. రెక్కీ లాంటి సిట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత వీరటపలం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్ తో మేకర్లు రాబోతున్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన వీరటపలం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రాబోతుంది. అభిజ్ఞ, ఊదులూరు, చరణ్, లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27 Zee5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వీరటపలం పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ, వీరటపలం పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి థ్యాంక్స్. మూఢనమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఈ కథను నాకు శ్రీరామ్ గారు చెప్పారు. అద్భుతమైన కథ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథల్ని ఎంకరేజ్ చేస్తున్న Zee5 టీంకు థ్యాంక్స్. జూన్ 27న మా సిరీస్ రాబోతుంది, అందరూ చూడండి అని అన్నారు. కథ రచయిత్రి దివ్య మాట్లాడుతూ, వీరటపల్లెం పీసీ మీనా రిపోర్టింగ్ కథ 80s దశకంలో జరుగుతుంది, కానీ ఇప్పటి తరానికి కూడా కనెక్ట్ అవుతుంది. మూఢనమ్మకాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించబోతున్నాం. కో రైటర్ విక్రమ్తో కలిసి కథను రాయడం ఆనందంగా ఉంది. Zee5లో జూన్ 27న మా సిరీస్ రాబోతుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.